యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన యెడల ప్రభువా ఎవడు నిలువగలడు? చదువు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా వద్ద కృప దొరుకును, ఆయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును. అందరం కలిసి చూద్దాం. 8వ వచనం. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచన. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాప్రచురుడు పరలోకం తండ్రి, మహోన్నతుల సర్వాధికారి, జీవం గల దేవ, జీవాధిపతి, అయామరొకసారి శాలే మధురంలో కూడి మిమ్మల్ని స్తుతించుటకు అలాగే కీర్తించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు నాయన. ఈరోజు కీర్తనల గ్రంథం 130వ కీర్తన ధ్యానించబోడుగా అందులోని మర్మములు మాకు తెలియచేయమని, అలాగే వినువారికి గ్రహింపు కలిగజేసి హృదయంలో భద్రపరుచుకొని అలాగ నడుచుటకు తగిన శక్తిని, జ్ఞానం దయచేసి ఎటువంటి పాపమును మా మీద వేలనీయకుండా చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అమ్మగడ వచ్చిందా? ఓకే, రైట్. ఇద్దరు చిన్న చిన్న ప్రార్థన చేసుకుని తొందరగా పడండి. సరే, ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా అర్థధ్వని విను. ఫస్ట్ మనం దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాం. ఏమని? ఫస్ట్ నేను చేసే ప్రార్థనలు మీరు వింటున్నారు లేదా? నా ప్రార్థన వినవయ్యా అని మనం మొరపెట్టుకుంటున్నాం. నా ప్రార్థన వినవయ్యా అంటున్నాం. యాక్చువల్ మనం చూసినట్టయితే ఈ లోకంలో కడుపు నొప్పి కోసమో, కాళ్ళ నొప్పి కోసమో, కొడుకు పుట్టే కోసమో, పిల్లల కోసమో, వాటికో వీటికో మనము ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అని చెప్పి ఇవన్నీ అందరూ చేస్తారు కదా. ప్రార్థన చేయని వాళ్ళకి కూడా బిడ్డలు పుడతారు, ప్రార్థన చేయని వాళ్ళకి కూడా ధనం వస్తుంది, ప్రార్థన చేయని వాళ్ళకి కూడా అన్ని అవిశ్రాలు జరుగుతున్నాయి, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, ప్రార్థన చేసేవారికి కష్టాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి. వాటి గురించి చెప్పలేదు. కానీ దేవుడు అనే విషయంలో తలనొప్పి తీసేసేదనుకో, లేకపోతే సారాయి తాగడం మానిపించేదనుకో, వ్యభిచారం మానిపించేదనుకో, విగ్రహాలు మార్చుకునే దేవుడు కాదమ్మా. దేవుడు అనేవాడు వచ్చేసి దేవుడే, అంతే. ఆయన అనువాడు ఉన్నవాడు. కాబట్టి దేవుని విషయంలో ఏ ఒక్కరిని నువ్వు కంపేర్ చేసేదానికి పెట్టుకోకూడదు. ఎవరిని కంపేర్, ఆయనకు సాటి ఎవరు లేరు, ఆయనకు సాటి లేరు. దేవుడు అంటే యూనిక్. ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే తండ్రి, ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ. ఇవి క్లారిఫికేషన్ ఇక్కడ దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, యెహోవా అగాధ స్థలం నుండి నేను నీకు మొరపెట్టుచున్నానయ్యా, ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీవు దోషములను కనిపెట్టి చూసిన ప్రభువా ఎవరు నిలవడు. ప్రతి మనిషి లోకంలో పుట్టాడు దోషి అనమాట. ఏదో చిన్న పాపము పెద్ద పాపం అని కాదు, కానీ పుట్టుకతోనే ఏమొచ్చిందంట? పాపం వచ్చింది. పుట్టుకతోనే పాపం వచ్చింది. పాపంలో జీతం ఏంటి? మరణం. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? మనకు ఆదాము నుంచి సంక్రమించింది. కాబట్టి జీవితంలో మనకు ఏం కావాలా, మనకేం కావాలనేది ఈ యొక్క కీర్తనలో మనకు క్లియర్గా చెప్తాడు. దీంట్లో 3 విషయాలు మనకు క్షమగా దొరుకుతున్నాయి. ఒకటి, ఆయన వద్ద మనకు ఏం కావాలమ్మా? క్షమాపణ. చదువు ఆ వాక్యం. 4వ వచనం చదువు. హలో, నాలుగో వచనం అండర్లైన్ చేసుకో. ఆయన దగ్గర ఏం దొరుకుతుంది మనకు? కడుపును పోయేదానికి మాత్రలు ఉన్నాయి. క్షమాపణ మాత్రం యేసుప్రభు దగ్గరికే పోవాలా. ఏ మనిషి నిన్ను ఈ లోకంలో క్షమించేదానికి హక్కుదారుడు కాదు. ఎందుకంటే ఆయనలో మాత్రమే పాపము లేదు, ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేదు. కాబట్టి నీకు క్షమాపణ కావాలంటే ఎవరి దగ్గర పోవాలి? నువ్వు
ఎవరి దగ్గర వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఆయన నీకు ప్రాణం పెట్టినాడు. మన దేవుడు అంటే అందరు దేవుడి దగ్గరికి పోతారు. ఇట్ట మొక్కుకొని ఇక్కడ ఒక తలకాయ కొట్టు, లేకపోతే ఒక వంకాయ కొట్టు, ఒక టెంకాయ కొట్టు, లేకపోతే కోడిని కోసు, ఒక మేకను కోసు, నా తప్పు క్షమించు స్వామి అని చెప్పి ఆడ జాతరకు, ఈడ పులిమేరకు, అక్కడ దీనికో ఇక్కడ దీనికో పోయి వస్తారు. అందరు పోతున్నారు. లోకంలో చూస్తున్నావు కదా, నువ్వు చూస్తున్నావు, నేను చూస్తున్నాను. వాళ్ళ దగ్గర నీకు క్షమాపణ దొరకదు. నీ కొరకు నా కొరకు ఎవరైతే రక్తం కార్చినారో ఆయన దగ్గర మాత్రమే నీకు నాకు క్షమాపణ దొరుకుతుంది. ఇది మీరు హృదయాల్లో పెట్టుకోవాలమ్మా. ఏం దొరుకుతుంది నీకు? టాబ్లెట్, కడుపు నొప్పికి టాబ్లెట్, కాళ్ళ నొప్పి టాబ్లెట్, చేతుల నొప్పులు టాబ్లెట్. అవి మన డాక్టర్లు నార్మల్ ఉండే జ్ఞానం డాక్టర్లు చేసేస్తారు. డాక్టర్లకు సాధ్యం కానిదే ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క ప్రార్థన. డాక్టర్లకు సాధ్యం కాని దాని గురించే మనం ఆలోచించాలి. కానీ ఏ డాక్టర్ అందరూ చేయలేస్తాడు, ఇవ్వ చచ్చిపోతాదని, నీవా ఇంక ఈ రోగం బాగా కాలేదని. కానీ అటువంటప్పుడే దేవుడు వచ్చేసి ఆయన అద్భుతాలు చేస్తాడనమాట. కాబట్టి ఈ చిన్న చిన్న పనులన్నీ నీకు నాకు జ్ఞానం ఇచ్చినాడు. ఆ జ్ఞానంతో మనం బతుకుతాం, ఆ జ్ఞానంతో మనం వేసుకుంటున్నాం, ఆ జ్ఞానంతో మనం పోతున్నాం, వస్తున్నాం, అన్నీ వస్తాం. బీడీ, చుట్టా, సిగరెట్ ఈ మానుకుంటానే మనం దేవుని దగ్గర పోతాం అంటే ఒక ఊహ, అదే అపోహ. కానీ దేవుడు అని చెప్పి నమ్మి ఆయన యందు నీకు ఏం దొరుకుతుంది? ఫస్ట్ క్షమాపణ దొరుకుతుంది. ఏం దొరుకుతుందమ్మా? క్షమాపణ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుతుంది. ఆయన జనుల్లో నీ యందు భయభక్తులు నిలిపినట్టు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఇంకొకటి ఏం దొరుకుతుందంట? ఇంకొకటి ఏం దొరుకుతుందమ్మా? 7వ వచనం చదువు. 7వ వచనం చదువు. యెహోవా వద్ద కృప దొరుకును. ఏం దొరుకుతుంది? ఫస్ట్ ఒకటి క్షమాపణ దొరికింది. రెండోది ఏం దొరుకుతుంది నీకు ఇప్పుడు? కృప. కృప అంటే ఏంటి? కృప అంటే ఏంటి చెప్పాలి. కృప అంటే ఏంటి? ఇక్కడ చార్జ్ చేయండి. అది ఛార్జ్ అయిపోయింది. కానీ నెక్స్ట్ ఏం దొరుకుతుంది మనకు? కృప దొరుకుతుంది. కృప ఏంటి? కృప అంటే ఏంటి?
మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం ఎటువంటి కార్యములు చేయనప్పటికీ ఆయన మనకేం చేస్తున్నారు? కృప చూపిస్తున్నాడు. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే పనిష్మెంట్. నువ్వు తప్పు చేస్తే నీకు ఏం చేయాలా? పనిష్మెంట్ ఇవ్వాలా. కానీ కృప అంటే ఆ తప్పును క్షమించి నీకేం చేస్తున్నాడు? రక్షణ కల్పిస్తున్నాడు. కృప అంటే ఆ తప్పును క్షమించి నీకు రక్షణ కల్పిస్తాడు. అంటే ఇది ఒక కవచం అన్నమాట. కృప అనేది నీకు వచ్చేసి ఒక గిఫ్ట్, ఆ వరం పొందే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినావు, నమ్మినావు, ఆయన నామం ముందు బాప్తిసం పొందినావు. ఆ కృప వల్ల నువ్వు ఎక్కడ పోతున్నావు? ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తున్నావు. నీ స్వయంగా నువ్వు ఎక్కడికి పోలేవు. నీ స్వయంగా, నా స్వయంగా, సొంత బుద్ధితో, సొంత జ్ఞానంతో మనం ఎక్కడ పోవాలి? ఆయన దయ్యం దొరుకుతుంది. రెండోది కృప దొరుకుతుంది. మొట్టమొదటి ఏం దొరికింది మనకు? క్షమాపణ దొరికింది. రెండోది ఏం దొరికింది? కృప దొరికింది. మూడవది ఏం దొరుకుతుందో చూద్దాం. మూడవది ఏం దొరికింది? అదే 7వ వచనంలో ఆఖరి భాగం చదువు. అదే 7వ వచనంలో ఆఖరి భాగం 131 కీర్తనలో ఆఖరి భాగం 7వ వచనం. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. చూసావా? ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ వాక్య ప్రకారం మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు? మనకు బైబిల్ మూసేయండి, ఇంకా బైబిల్ అవసరం లేదు, బైబిల్ మూసేయండి. చెప్పేది ఏంటంటే అంతే, చెప్పేది ఏంటంటే చెప్పేది తర్వాత ప్రార్థన చేస్తున్నాం. మనము ఇక్కడ 3 విషయాలు మనం గమనించినాము ఈ 131వ కీర్తనలో. మొట్టమొదటిగా ఆయన మనకి ఏమిచ్చాడు? క్షమాపణ ఇచ్చాడు. రెండవదిగా ఏమిచ్చాడు? ఆయనకు కృప దొరికింది. ఆయన వద్ద మనకు క్షమాపణ దొరికింది. క్షమాపణ దొరుకుతానే మనకి ఏమైంది? కృప దొరికింది. కృప దొరుకుతానే ఏమైంది? మనం రక్షణ. ఇంకా మూడవది సంపూర్ణ విమోచన. సంపూర్ణం అంటే పర్ఫెక్ట్. నీకు ఇంక ఏమి ఆయన రక్తంతో నిన్ను శుద్ధీకరించి నిన్ను పవిత్రపరిచాడు అంతే. నువ్వు ఏ సాతాన క్రియలకు లోపడినా కానీ, ఏ సాతానులో పడినా కానీ ఆయన పాపమును నీ మీద ఏలనీయడు. ఆయన పాపమును నీ మీద ఏలనీయడు. నీ శరీరం పాపము చేసేదానికి కానీ, ఆ దుష్కారం చేసేదానికి ఒప్పుకున్నా కానీ ఆయన అటువంటి ఆస్కారం నీకివ్వడు. ఎందుకంటే ఆయన కృప నిన్ను కప్పి ఉన్నది, ఆయన క్షమాపణ నీకు ఉన్నది, ఆయన సంపూర్ణ విమోచన నీకు కలిగి ఉన్నది. కాబట్టి దేవాది దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో మన ప్రార్థనను మొరపెట్టాలి. అయా నీ యొక్క క్షమాపణ దొరుకుతుంది, నీ యొక్క కృప దొరుకుతుంది, నీ దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది, నీ దగ్గర రక్షణ దొరుకుతుంది. నువ్వు మా దోషములన్నింటినీ చూస్తే మేము నీ దగ్గర నిలబడలేవయ్యా. అటువంటి దోషములన్నీ కడిగి ప్రతిరోజు మమ్మల్ని శుద్ధీకరించు, ప్రతి విషయంలో మమ్మల్ని నడిపించు, నీ మార్గంలో మేము నడుచుటకు తగిన శక్తిని, జ్ఞానాన్ని మనం చేసేము. ప్రతి విషయాన్ని మీరు మాకు సాతాను క్రియల నుండి లయపరిచి మమ్మల్ని మీ దారిలో పెట్టుకోండియా. నేను సర్వస్వము నీకు ఈ లోక మర్యాదను అనుసరింపక నేను సజీవ యాగముగా నా శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాను అనే దృఢ నిశ్చయంతో మనం దేవాదేవుని దగ్గరికి వచ్చినాం. కాబట్టి మనం ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుంది, ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది. కాబట్టి ఈ 3 విషయాలు మనం తప్పిపోకుండా ఉండడానికి ఈరోజు మనం ప్రార్థన చేస్తాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదిస్తాం. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవం గల దేవ, జీవాధిపతి, అయా 131 కీర్తనతో మాతో మాట్లాడినారు. అవును ప్రభా, దోషములు కనిపెట్టి చూసినా నీ ఎదుటి ఎవరు నిలవకుండా ఆయన ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరము పాపలు, అందరము దారి తప్పి వారి వారి మార్గంలో పోయి ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో మేము తప్పు చేసి ఏదో ఒక విషయంలో పుట్టుకుతోనే మేము పాపలను గ్రహిస్తున్నాం. కానీ అయినప్పటికీ నీ యొక్క మహాకృప వల్ల నీ యొక్క క్షమాపణ దొరికింది, నీ యొక్క మా కృప దొరికింది, నీవు సంపూర్ణ విమోచన మాకు దయచేసినావు. కాబట్టి మీకే వందనాలు, స్తుతులు. అటువంటి కృపను, అటువంటి క్షమాపణను, అటువంటి సంపూర్ణ విషయాలను మా నుండి తొలగిపోకుండా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి. చిన్న కోరస్ పాడి ప్రార్థన చేయండి.
రాలా పోయింది ఆడ బాగా పోయిందని చెప్పలా హాస్పిటల్ ఆయన సండే ఇంట్లో ఉంటాను సండే వస్తాను ఆయన రాదు రాడు వాళ్ళిద్దరు పోతారు పండుగ రాదు ఇదమే ఇదా అన్నం దాంట్లో పోతే చెప్తా చేశారు బాబు